ఇండియన్ ఎకానమీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందన్నారు. స్వదేశీ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ ఎకనామీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. శత్రువు మిత్రుడు అని తేడా లేకుండా డొనాల్డ్ ట్రంప్ నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా హెచ్చరికలు చేస్తున్నారు. భారత్ ను మిత్రదేశం అంటూనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారు. రష్యా భారత్ డెడ్ ఎకనామీలను మరింత దిగజార్చుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రష్యాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదని, ఆర్థిక వ్యవస్థను పతనం చేసుకుంటున్నారని ఆరోపించారు. భారతదేశంతో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. వారణాసిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా పరుగులు పెడుతుందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. అంతేకాకుండా స్వదేశీ వస్తువుల ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలకు నేరుగా కాకుండా కౌంటర్ ఇచ్చినట్లయింది. लेकिन देश के नागरिक के रूप में भी हमारे कुछ दायित्व है, और ये बात सिर्फ मोदी नहीं, हिंदुस्तान के हर व्यक्ति ने दिन में हर पल बोलते रहना चाहिए, दूसरे को कहते रहना चाहिए। जो देश का भला चाहते हैं, जो देश को तीसरे नंबर की इकोनॉमी बनाना चाहते हैं, ऐसा कोई भी राजनीतिक दल हो, कोई भी राजनेता हो, उसने अपने संकोच को छोड़ करके देश हित में हर पल, हर बार, हर जगह देशवासियों के अंदर एक भाव जगाना होगा, और वो है हम स्वदेशी का संकल्प लें। ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ సైతం ఎకనామీ గురించి ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని ట్రంప్ నిజం మాట్లాడారంటూ పార్లమెంట్ ఆవరణలో వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తప్ప ప్రతి ఒక్కరికి తెలుసంటూ ఎద్దేవా చేశారు. భారత్ తో స్నేహాన్ని అమెరికా దుర్వినియోగం చేస్తోందన్నారు. బీజేపీకి దేశాన్ని ఎలా నడపాలో తెలియదంటూ విమర్శలు గుప్పించారు. पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज डेड इकोनॉमी, और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है। क्यों खत्म किया है? अदानी जी की मदद करने के लिए खत्म किया है। तो आप लोग हैरान क्यों लग रहे हो? देखिए, आप एक चीज देखिए, फॉरेन मिनिस्टर भाषण करते हैं, वी हैव ए जीनियस फॉरेन पॉलिसी, ठीक है। एक तरफ अमेरिका आपको गाली दे रहा है, दूसरी तरफ चाइना आपके पीछे पड़ा हुआ है, तीसरी तरफ जब आप पूरी दुनिया में डेलीगेशन भेजते हैं तो पाकिस्तान को एक भी देश कंडेम नहीं करता है। कैसे चलाने देश को? ये लोग चलाना ही नहीं आता है, टोटल कंफ्यूजन है। ट्रंप का एक बार भी नाम नहीं लिया उन्होंने, ट्रंप का नहीं लिया, चाइना का नाम नहीं लिया, ये नहीं बोला कि किसी भी देश ने पाकिस्तान को कंडेम नहीं किया। पाकिस्तान के जो मिलिट्री जो चीफ हैं, जिन्होंने मतलब ये पहलगाम का काम करवाया है, उसके साथ मतलब ट्रंप लंच खा रहा है और ये कह रहे हैं कि बड़ी सक्सेस हुई हमारी। मतलब कौन सी सक्सेस हुई है? భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.